మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. హాయ్, వెల్కమ్ టు మన టీవీ. నేను మీ కట్టా కార్తీక్. మనతో ఉన్నారు జానీ మాస్టర్ విషయంలో పెద్దగా ఫైట్ చేస్తున్నటువంటి కస్తూరి మాస్టర్. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. ఇప్పుడు ఎక్కడ చూసినా జానీ మాస్టర్ ఫీవర్. అంటే జానీ మాస్టర్ వివాదం ఒక కేసో ఒక అరెస్టో కాదు, ఇండస్ట్రీ షేక్ అవుతుంది, ఇండస్ట్రీ భయపడుతుంది. అసలు ఈ మొత్తం కేసులో మీరు మాత్రమే ఎందుకు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు? మీకు జానీ మాస్టర్ కొన్న సంబంధం ఏంటి? మీకు మాత్రమే తెలిసిన నిజాలు ఏంటి? అంటే దీంట్లో సంబంధాల కంటే ముందు ఫస్ట్ మేము యూనియన్ మెంబర్స్ అండి. మాస్టర్తో చాలా సంవత్సరాలు మేము ట్రావెల్ చేసాము. మరి చాలా మంది ట్రావెల్ చేశారు, వాళ్ళు ఎవరు రావట్లేదు. అంటే యాక్చువల్లీ మా యూనియన్లో ఒకటి ఉందండి రూల్, అంటే ఈ సందర్భం అంటే స్టేషన్కి వెళ్ళింది కాబట్టి ఎవరు దీని గురించి మాట్లాడకూడదు అని చెప్పి నాకు తెలుసు కాబట్టి మాట్లాడుతున్నాను. నిజాలు తెలియాలి కాబట్టి మాట్లాడుతున్నాను. నేను ఎవరికి భయపడను, ఎందుకంటే నేను తప్పు చేయట్లేదు. నేను వాళ్ళతో ట్రావెల్ చేశాను, నాకు వాళ్ళ మిస్సెస్ తెలుసు. ఈ ఇష్యూ గురించి నాకు సంబంధం ఆల్రెడీ నేను వింటున్నాను కాబట్టి, నేను చూశాను కాబట్టి నేను మాట్లాడుతున్నాను. తర్వాత చూడాలి, ఇంకా ఇంతవరకు నాకు ఇంకేం కాల్ రాలేదు. ఒకవేళ కాల్ వస్తే నేను మళ్ళీ మాట్లాడతాను దాని గురించి. ఏంటంటే ఎవరు ఎందుకు మాట్లాడద్దు అన్న విషయం కూడా నేను తెలుసుకోవాలి. డేర్ చేస్తున్నాను ఖచ్చితంగా. న్యాయం కోసం నేను ఫైట్ చేస్తున్నాను. అని న్యాయం అని ఎట్టంటారు? జానీ మాస్టర్ ఒక అమ్మాయిని వేధించి అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టి ఆ కేసు కదా, ఆ కేసులో జానీ మాస్టర్ వైపు నిలబట్టం అంటే ఎలా అంటారు? ఇప్పుడు ఒక విషయం అండి, మీరు వేధించి అంటున్నారు. ప్రీవియస్గా అమ్మాయి 2 years బ్యాక్ కూడా వీడియోస్ మీరు ఎక్కడైనా చూడండి, ఎక్కడైనా బర్త్డే వీడియోస్ కానివ్వండి, ఇప్పుడు మళ్ళీ పాతవన్నీ తీసి పెడుతున్నారు. బయటి వాళ్ళు మాట్లాడతారండి, తెలియని వాళ్ళు మాట్లాడతారు. ఎవరికి బయట అది న్యూస్ ఏదైనా వచ్చింది, ఓహో ఇలా జరిగిందంట, ఆ జరిగిందంట అంటే గొర్రెల మందలాగా పోతున్నారు. ఇలా జరిగిందంట కానీ చూసిన వాళ్ళు ఎవరున్నారు అక్కడ? ప్రూవ్ అవ్వాలి కదా, ప్రూవ్ అవుతేనే కదా ఇప్పుడు తను చేశాడు అని చెప్పడానికి. ఇక్కడ నేను ఫస్ట్ నుంచి ఫైట్ చేసేది ఏంటంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ లో జరిగింది. ఇప్పుడు ఎందుకు ఇలా రేపని క్రియేట్ చేస్తున్నారు అనే దాని మీద నేను ఫైట్ చేస్తున్నాను. మేడం ఒక విషయం చెప్పండి. మీకు సుమలత గారు బాగా క్లోజ్, సుమలత అలియాస్ అయేషా. ఎస్. ఇప్పుడు తను జానీ మాస్టర్ నమ్మిన వ్యక్తి, జానీ మాస్టర్ వివాహం చేసుకున్న వ్యక్తి, జానీ మాస్టర్ కోసం మతం కూడా మార్చుకున్న వ్యక్తి. లేదు సరే, పేరైతే ఓకే, అయేషా ఉంది. అయేషా ముద్దు పేరండి, 100 మంది పిలుచుకుంటారండి. ఇప్పుడు నన్ను ఇంట్లో ఏదైనా పిలుచుకుంటారు, బుజ్జి అంటారా, బుజ్జమ్మ అంటారా, ఇంకేదైనా అంటారు కదా. జానీ మాస్టర్ కి ఇష్టమైనటువంటి వ్యక్తి, జానీ మాస్టర్ కోసం బతికే వ్యక్తి. ఇవన్నీ ఉండగా ఇంకెందుకు మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేదు, రేపు ఇంకోటో ఎందుకు ఇంకొక అమ్మాయిలతో ఎఫ్ఐఆర్? ఒక విషయం అండి, ఇది కేసు గురించి దాని గురించి అనే విషయం పక్కన పెడితే, సొసైటీలో ఎంతమందికి 2 భార్యలు లేరు, ఎఫ్ఐఆర్స్ లేవు. నేను అదే వాస్తవాలు మాట్లాడుతున్నాను. అందుకే మీకు చెప్పింది మీరు కొంచెం జాగ్రత్తగా వినండి, క్లారిటీ వినండి. అదే అంటున్నా, కేసు విషయం పక్కన పెడితే ప్రపంచంలో ఎంతమందికి 2 భార్యలు లేరు, లేదా ఒక భార్య ఉన్నాక మనమే కేసులు చూస్తున్నాం కదా. ఇప్పుడు కొన్ని మీకు టైటిల్స్ వస్తూనే ఉన్నాయి, ఏదో దువ్వాడ గారు దువ్వెన అని ఏదో సమ్ టైటిల్ పెట్టుకుంటున్నారు కదా మీరు. సో అక్కడ కూడా ఇంకొక అమ్మాయి గురించి ఎఫ్ఐఆర్ జరుగుతోంది కదా. వేరే చోట ఎక్కడున్నా కూడా ఎవరికన్నా 1-2 లేరా, మాస్టర్ ఒక్కడే స్పెషల్గా చేశాడా? దీన్ని ఇలా ఎందుకు చూస్తున్నారు? భార్య ఉన్నాక అంటే అది వ్యక్తిగత సంబంధం, అది వాంటెడ్లీ భార్య తెలిసి మహిళగా అర్థం కాల, ఒక మహిళగా వ్యక్తిగత సంబంధం అనే పేరుతో అఫైర్స్ కంటిన్యూ లేదు నేను దాన్ని సపోర్ట్ చేయను. ఆ విషయంలో నేను సపోర్ట్ చేయను. కానీ అక్కడ ఏం జరిగింది అనేది, ఎందుకంటే ఇక్కడ ఇంకొకటి అండి, ఎంతసేపు మహిళ వెనకాల మీరు పడకండి. అబ్బాయిలకు కూడా తప్పు ఉంటుంది, అబ్బాయిలకు కూడా సపోర్ట్ చేయాలి మనకు. అమ్మాయిల తప్పు కూడా అబ్బాయిల మీద పడవచ్చు. ఎందుకంటే ఒక అబ్బాయికి ఒక అమ్మాయి ఛాన్స్ ఇవ్వండి, అబ్బాయి ఎలా తీసుకుంటాడు ఛాన్స్? చెప్పండి ఒక మాట. బలవంతంగా ఎవరు? ఏ ప్రపంచంలో ఉన్నాం సార్ మనము? సొసైటీలో ఉన్నాం మనం. బలవంతంగా చేస్తానికి జంగల్లో లేము. ఇది రాజుల పాలన కాదు, రాజు తీసుకెళ్లాడు, మనం బానిసలం కాదు. సొసైటీలో అదే జరుగుతున్నారు అంటే దాంట్లో ఎంతో కొంత రీజన్ ఉంటుంది, ఏదో కొంత రీజన్ ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఒక చిన్న పిల్ల అనుకోండి, ఎత్తుకెళ్ళారు, ఆ విషయం మనం మాట్లాడలేము. చిన్నపిల్లలు కాబట్టి ప్రతిఘటించలేరు, వాళ్ళ గురించి ఏం మాట్లాడలేము మనం. ఇక్కడ ఇండస్ట్రీలో కానివ్వండి, ఇక్కడ బయట ప్రపంచంలో కానివ్వండి, నిమిషానికి మనం కాల్ చేసుకోవచ్చు. ఆ లేడీస్ కోసం కూడా సపరేట్గా ఏదైనా లొకేషన్లో ఉంటే ట్రాప్ చేస్తానికి కూడా మనకి డిపార్ట్మెంట్ ఇంత ఫెసిలిటీస్ ఇస్తుంది. ఆడపిల్లలకి ఇంత అండగా ఉన్నప్పుడు పిఎస్లో నిజంగా చెప్తున్నానంటే, పోలీస్ డిపార్ట్మెంట్కి హ్యాట్సప్ చెప్తున్నా. ఏదైనా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఎఫ్ఐఆర్ రాస్తున్నారు, వాళ్ళ లేడీస్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అలాంటప్పుడు నేను మొన్న కూడా అదే మాట్లాడుతున్నా, షీటింగ్కి కాల్ చేయొచ్చు కదా. ఇప్పుడు నీకు ఇబ్బంది అయ్యిందండి, ఇబ్బంది అయినప్పుడు నువ్వు షీటింగ్కి కాల్ చేయొచ్చు కదా. ఏ మహిళ సరే. మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీ వర్షంలోకి వెళ్దాం. మ్యూచువల్ అండర్స్టాండింగ్ లో కూడా మైనర్ తో ఉన్న అమ్మాయితో రిలేషన్ మెయింటైన్ చేయటం అత్యాచారం కిందకే వస్తుంది. తెలీదా మాస్టర్ కది? అక్కడ మైనర్ అని ఎవరు డిసైడ్ చేశారు? పోలీస్ రిమాండ్ రిపోర్ట్ లో ఉంది. రిమాండ్ లో అమ్మాయి 10th క్లాస్ సర్టిఫికేట్ ఇచ్చిందా? ఒక విషయం ఇక్కడ ఏంటంటే, జరిగింది ప్రాబ్లం జరిగితే ఎవరికైనా ప్రాబ్లమే. అది ఏజ్ పక్కన పెట్టండి, ఇవి అంటే నేను మామూలుగా మనం మాట్లాడుకునే వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాను. ప్రతిదానికి ఏజ్, అది 10 ఏళ్ల పిల్ల అయినా 60 ఏళ్ల ముసలిదైనా ఆడపిల్లే.
ఇన్సిడెంట్ జరిగితే ఎవరికైనా మనం ఈక్వలే. చట్టం రాసుకున్నాం, నేను 18 ఏళ్ళ కంటే ఉంటే అమ్మాయిని ప్రత్యేకించి పరిగణించారని అదే ఎందుకంటే అది యాక్చువల్లీ డీ షో గురించి కూడా నడుస్తుంది. డీ షోలో ఏంటంటే కపుల్ షోలో 18 ఇయర్స్ తర్వాతనే చేయాలి ఆ అమ్మాయి. సో 18 ఇయర్స్ తర్వాతనే మాస్టర్కి పరిచయం అయ్యింది. సో ఆ ఏజ్ గురించి మనకి కోర్టు చూసుకుంటుంది. అక్కడ వీళ్ళు పెట్టే సాక్ష్యాధారాలు, వాళ్ళు పెట్టే సాక్ష్యాధారాల గురించి ఇప్పుడు మీరు మాట్లాడినా నేను మాట్లాడినా మాటల వరకే ఉంటుంది. ఏదైనా సరే అక్కడ సాక్ష్యాధారాలను బట్టి కేసు మనకి డిసైడ్ అవుతుంది. కామన్ గా ఇప్పుడు ఈ కొంతమంది కార్డు వేసుకొని తిరుగుతున్నారు. మహిళలకి ఇలా చేస్తూ ఉంటే, అన్యాయం చేస్తూ ఉంటే ఈవిడేంటి మహిళలకే తను సపోర్ట్ ఇవ్వకుండా మాట్లాడుతుంది, ఒక ఆడది కాదా, వాళ్ళ చెల్లి అయితే చేస్తుందా, వాళ్ళ కూతురు అయితే చేస్తుందా అంటే నేను అలా పెంచనండి. నేనైనా సరే, అది నా చెల్లి అయినా సరే నేను ఇలాగే శిక్షిస్తాను. ఆ అమ్మాయి చేసిన దాంట్లో చాలా మిస్టేక్స్ ఉన్నాయి. నువ్వు ఇన్ని సంవత్సరాలు నువ్వు ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు. ఏమన్నంటే కెరియర్ పోతుందని భయపెట్టించారు అని చెప్పారంటే ఇప్పుడు పోవట్లేదా కెరియర్? ఇప్పుడు ఇంకా అంతకంటే ఘోరంగా పోయింది కదా. ఇప్పుడు ఎవరు వర్క్ ఇస్తారు మనకి? ఇప్పుడు ఎవరు వర్క్ తీసేసినట్టే మాట్లాడినప్పుడు కెరీర్ కోసం లొంగిపోవాలా, కెరీర్ కోసం రాజీ పడాలి, అదో పాయింట్, అది ఓకే, నేను ఒప్పుకుంటాను. కానీ ఈ పక్క నుంచి చూసినప్పుడు మీరు సమాధానం చెప్పాలనుకుంటుంది. మీరు నా ఎదురుగా ఉన్నారు, తను నా ఎదురుగా ఉన్నప్పుడు తనని అడిగే తనని అడుగుతాను. మీరు నా ఎదురుగా ఉన్నారు, మీరు జానీ మాస్టర్ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి కేవలం జానీ మాస్టర్ని అడగాలనుకున్న ప్రశ్న మాత్రమే మిమ్మల్ని అడుగుతాను. అడగండి. నేను అనేది ఏంటంటే, ఒక మైనర్ మీద ముంబై రాజ్యలో అత్యాచారం చేశాడు అనేది నిజమా కాదా? లేదు అది లేదు, ఎక్కడా చేయలేదండి అత్యాచారం అని. నేను మళ్ళీ కూడా చెప్తున్నాను, అది అత్యాచారం కాదు, మ్యూచువల్ అండర్స్టాండింగ్ లో జరిగింది. ఎప్పుడు అప్పటికి మైనర్ అదే సార్ నేను చెప్తున్నాను, అది కోర్టు తెలుస్తుంది సార్, మనం అనలేము. అది ఆ మైనర్ విషయం ఒకటి మనం కోర్టుకు వదిలేద్దాం. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు అమ్మాయి 18 క్రాస్, అప్పటికి 18 క్రాస్ అమ్మాయి. ఇంకోటి జుట్టు పట్టుకుని అద్దానికి వేసి కొట్టేవాడంట. అదే అన్నాను. ఇప్పుడు ఒక లొకేషన్, జస్ట్ మీ ఛానల్ సార్, మన ఛానల్లో ఎంతమంది స్టాఫ్ ఉన్నారు, నేను వచ్చినప్పుడు నుంచి చూస్తున్నాను, ఇంతమంది ఉన్నారు. అలాంటప్పుడు సినిమాలో ఎంతమంది ఉంటారు సార్? అంతమందిలో ఈ అమ్మాయిని తీసుకెళ్ళి జుట్టు పట్టు కొడుతుంటే మిగతా వాళ్ళంతా తమాషా చూస్తున్నారా? ఇతనేమన్నా డానా, మాఫియానా ఏమన్నా? అందరూ భయపడి ఉండడానికి ఏమన్నా? ఆ ప్రపంచంలో మనం లేం కదా. సుకుమారు షూటింగ్ నడుస్తుంటే, సినిమా షూటింగ్ నడుస్తుంటే అమ్మాయికి అక్కడ ఆఫర్ వచ్చింది, ఇప్పుడు చేస్తుంది, కొరియోగ్రఫీ చేస్తుంది. పుష్ప 2 సినిమా తొందరగా రిలీజ్ కాబోతోంది. ఆ సినిమాకి తన కొరియోగ్రఫీ చేస్తుంది. ఆ షూటింగ్ కి వెళ్ళి మరి అమ్మాయిని వేధించారంట. వేధించారు అంటే అంతవరకు అంటే గొడవ, అది వేధించడం అన్నారు దాన్ని. మరి అక్కడికి ఎందుకు వెళ్ళారు? అదే సార్ ఒక విషయం మీరు వినండి, నన్ను క్లారిటీ ఇవ్వనివ్వండి. మీరు అక్కడి వరకు ఎందుకు వెళ్ళారు అంటే, అమ్మాయితో ఎప్పటి నుంచి రిలేషన్ ఉంది? 5 years నుంచి ఉంది. 5 years నుంచి ఉన్నప్పుడు ఇప్పుడు ఇంట్లో భార్యాభర్తలు గొడవ పెట్టుకోరా, లవర్స్ గొడవ పెట్టుకోరా? ఒక అమ్మాయిని అంత ఇష్టపడి అంత ఉండి అవన్నీ చేసిన తర్వాత ఆ అమ్మాయి కూడా నువ్వే ప్రపంచం, నేను వదిలిపెట్టి ఉండను అన్నంత డెప్త్కి తీసుకెళ్ళిపోయి తర్వాత ఇంకెవరితో మాట్లాడడం కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా తన పర్సనల్ జరిగినప్పుడు వీళ్ళకి ఆటోమేటిక్గా సొసైటీలో ఒక నాట్ ఓన్లీ జానీ మాస్టర్ అండి, ఎవరికైనా కోపం వస్తుంది. వాళ్ళిద్దరి మధ్యలో సంఘర్షణ ఏదైతే జరిగిందో అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరు వాదనలు పెట్టుకున్నారా, వాళ్ళిద్దరు గొడవ పెట్టుకున్నారా, చూసిన వాళ్ళకి చూసిందంతా కూడా నిజం కాదు, దాని వెనకతలు కూడా ఏదో ఉంటది కదా రీజన్. అక్కడికే ఎందుకు వెళ్ళి గొడవ పెట్టుకున్నాడు? నిజంగా అతను సైకో అయితే ఇంటికి వెళ్ళి పెట్టుకొని ఇంకెక్కడ పెట్టుకుంటాడు కదా, అందరి ముందు పెట్టాడు కదా. ఎస్ సార్, వాళ్ళకి ఆ బంధం ఉంది, ఆ బంధం ఉంది కాబట్టి వాళ్ళు గొడవ పెట్టుకున్నారు. నేను మీకు అడుగుతాను సార్ ఒక విషయము, మీరు ఇప్పుడు నన్ను అడుగుతున్నారు కదా, అంత పెద్ద లొకేషన్ లో గొడవ జరుగుతున్నప్పుడు చూసిన వాళ్ళైనా కంప్లైంట్ ఇవ్వచ్చు కదా అదే రోజు. చెప్పండి. అల్లు అరవింద్ గారు పిలిపించి మాట్లాడారంటే, ఇంత పేరుంది కాబట్టి కరెక్ట్ కాదనేది అర్జున్ గారు మాట్లాడారంట. అల్లు అరవింద్ గారు పిలిచారా? మాట్లాడారట కదా. ఎవరితోని? ఇతనితో, జానీ మాస్టర్ గారితోనా? అటనే, ఎందుకంటే మన కళతో చూసి అల్లు అర్జున్ మాట్లాడారట, సుకుమార్ మాట్లాడారట. అయినా సరే రిపీటెడ్లీ లొకేషన్ కి వస్తున్నారట, రిపీటెడ్లీ లొకేషన్ డిస్టర్బెన్స్ చేస్తున్నారట. ఇది కరెక్టా అనేది? అదే అండి, అప్పుడు అదే అంటున్నాను. అక్కడ ఆ సార్ వాళ్ళు ఎవరున్నా సరే, నేను వాళ్ళ పేరు నేను అనదలుచుకోవట్లేదు, ఆ లొకేషన్ ఇంకేదైనా ఉండనివ్వండి, ఇంకేదో సినిమా లొకేషనే ఉందనుకుందాం, వాళ్ళు ఎలాగో ఖచ్చితంగా కంప్లైంట్ ఇవ్వచ్చు కదా, పలానా కొరియోగ్రాఫర్ వచ్చేసి ఇక్కడ ఇలా చేస్తున్నారు. ఇప్పుడు ఇప్పించారుగా, ఇప్పుడు అమ్మాయి ఇచ్చింది లేదండి, ఇప్పించారు. మీకు ఆగండి, వాస్తవాలన్నీ బయటకు వస్తాయి. అని వినపోతే ఇప్పించారేమో, ఎవరు వినకపోతే ఇప్పించారేమో. వినకపోతే కాదండి, అక్కడ 40 పేజీలు కాదండి, దీని వెనకతల చాలా కుట్ర ఉంది. 400 పేజీల కంప్లైంట్ కూడా రావచ్చు ఆయన మీద. ఒక్కరి దగ్గర నుంచి జరిగింది కాదు, ఒక 2 సంవత్సరాలుగా జరుగుతున్న కుట్ర భాగమే ఇది. లాస్ట్కి ఇప్పుడు ఎండింగ్ ఏంటంటే, వెనకతల మీరు అనే సినిమా ఇండస్ట్రీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెనకతల ఆటోమేటిక్గా ఉండేసి కూర్చోబెట్టేసి రాపించి అక్కడ పిఎస్లో కూడా రాసిన కంప్లైంట్ కాదు, అది చాంబర్లో రాసిన కంప్లైంట్. అది వెనకతలు ఎవరున్నారన్న విషయం కూడా మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే మనం మీడియా ద్వారా కొంచెం మంచి విషయాలే మనము పబ్లిక్కి తెలియజేద్దాం, ఏదో అయ్యింది అని కాదు. నేను మీ ద్వారా అదే అనుకుంటున్నాను, ఖచ్చితంగా పబ్లిక్ కూడా తెలియాలి అక్కడ జరిగింది ఏంటి అనేది. ఆ అమ్మాయి వెళ్ళింది ఓన్లీ కార్డు కోసం వెళ్ళింది, ఇంత ఇష్యూ కాదు అసలు. అక్కడ ఎక్కడ మాస్టర్ ఎక్కడ దొరుకుతారో అని వెయిటింగ్ చేసి అక్కడ లాక్ చేశారు. ఇప్పుడు ఏంది, తెలుగు ఇండస్ట్రీలో కార్డు రావాలంటే మాస్టర్ సంయోగం కావాలా, ఆమోదం కావాలా?
మాస్టర్స్ ఆమోదం కాదండి. మాకు రూల్స్ ప్రకారం ఏంటంటే ఫస్ట్ అమ్మాయి డాన్సర్గా చేయాలి, డాన్సర్గా చేసిన తర్వాత అసిస్టెంట్గా చేయాలి, అసిస్టెంట్గా చేశాక చెప్పండి మీరు కంప్లీట్ అయిన తర్వాత మాకు ఒక జనరల్ బాడీ మీటింగ్ ఉంటుంది. మాకు ఇయర్కి ఇన్ని కార్డ్స్ అని ఉంటుంది. అది మాస్టర్స్ కానివ్వండి, డాన్సర్స్ కానివ్వండి, అందరికీ పని దొరకాలి. మా దగ్గర ఏంటంటే కార్డు ఇవ్వగానే మేము పని ఇస్తామని గ్యారంటీ లేదు. అక్కడ కార్డు మాత్రం తీసుకోండి, పని మాత్రం మీరు వెతుక్కోండి అంటారు. ఏ ఇండస్ట్రీ అయినా అంతే, ఎవరు పని కల్పించరు మనకి, జస్ట్ కార్డు ఒకటి మనం తీసుకుంటాం. అక్కడ మాకు జనరల్ బాడీ మీటింగ్లో ఏంటంటే వీళ్ళు వస్తున్నారు కొత్త పరిచయాలు, వచ్చిన తర్వాత ఒక మీటింగ్ జరగడం కానివ్వండి, వాళ్ళకి పరిచయం చేసి మేము ఫొటోస్ దాంట్లో పెట్టడం కానీ ఇది ఒక ప్రాసెస్ ఉంటుంది. నెక్స్ట్ కొంతమంది రిటైర్మెంట్ అయిపోతారు, ఆల్రెడీ చేసి ఉన్న వాళ్ళు కూడా. సో 5 మంది కార్డు తీసేసుకుంటున్నాం, మళ్ళీ కొత్త వాళ్ళని ఇన్వైట్ చేస్తాం. అలా రొటేషన్ జరుగుతుంటే మాకంటే ఒక టైం ఉంటుందండి. మేము ఇన్వైట్ చేస్తానికి కూడా మాకు కొంచెం టైం ఇవ్వాలి కదా. ఆ టైంలో సెక్రటరీ గారు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ప్రెసిడెంట్ గారు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఆ విధంగా కొంచెం డిలే అయ్యింది. ఒక 1 month ఏమో అయింది అమ్మాయికి, 1 month or 15 days అయింది లేట్, అంతే. లేట్ అంతే. అస్సలు లేదండి. అమ్మాయికి నిజంగా చెప్పాలంటే ఇది నేను రాసిస్తాను, బాండ్ పేపర్ మీద రాసిస్తాను. ఆ కార్డు ఇప్పించిందే మాస్టర్ అండ్ వాళ్ళ మిసెస్ ఫైట్ చేసి. ఇది మీరు చెప్పిన పాయింట్ కోసం మనం ఇది ఎదురయ్యింది. ఇది మీరు చెప్పిన పాయింట్ కోసం ఆయనకు ఒక వైఫ్ ఉంది, తర్వాత ఈ అమ్మాయి ఏమి పర్మనెంట్ కాదు, ఈ అమ్మాయికి రైట్ ఉంది, తన ఇష్టం. ఈ కొన్నాళ్ళు జానీ మాస్టర్ ట్రావెల్ చేయొచ్చు, జానీ మాస్టర్ వైఖరి నచ్చినప్పుడు తను బ్రేకప్ తీసుకొని ఇంకొకరితో వెళ్ళిపోవచ్చు, తన ఇష్టం. అది దానికి లేదు. అక్కడ లొకేషన్ గడిపి గొడవ చేసే పద్ధతి. ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు అమ్మాయి అంత ఇష్టపడి వచ్చింది కదా, ఇద్దరు కొన్ని రోజులు ఉన్నారు కదా, కూర్చొని మ్యూచువల్ అండర్స్టాండింగ్ చేసుకోవచ్చు, ఓకే. నెక్స్ట్ ఇంకొక విషయం జరిగింది ఏంటంటే వాళ్ళ పెద్దల మధ్య జరిగింది. ఇది ఇప్పుడు వాళ్ళ మిసెస్ సుమలత గారు ఎప్పుడైతే ఉన్నారో వాళ్ళు అమ్మాయికి తెలిసింది, సఫర్ అయ్యారు, మాట్లాడుకున్నారు. వాళ్ళ పెద్దల సమక్షంలో జరిగిన తర్వాత కూడా ఇప్పుడు ఆ అమ్మాయి అంటే ఒక ఏమంటారంటే అతను ఏదైనా ఇచ్చినప్పుడు చేసినప్పుడు అంతా ఓకే, కానీ ఏదైనా ఇవ్వనప్పుడు సమ్ ఏదైనా అడగొచ్చు, అది ఏదైనా పెద్ద విల్లు అడగొచ్చు, ఇంకేదైనా అడగొచ్చు, ఇంకేదైనా అడిగినప్పుడు నేను మీరు అన్నారు ఇందాక ఆట అని, నేను కూడా ఆ ఆటనే మాట్లాడుతున్నాను. ఏదైనా ఇవ్వనప్పుడు సడన్గా దూరం పెట్టేస్తే ఆ అబ్బాయి పరిస్థితి, అంటే అబ్బాయి వైపు కూడా ఆలోచించండి ఒకసారి. ఏం అడిగారు, ఏమి ఇవ్వలేదు, అదే ప్రాపర్టీస్ అడిగిండొచ్చు, ఇంకేదైనా. ఎందుకంటే ఎవరెవరిని అడిగారు, ఎవరు అడుగుతారండి? ఇప్పుడు మీరు మాట్లాడేది ఎవరి గురించి మాట్లాడుతున్నారు? నేను నాకు భయం అవసరం, భయం లేదు కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఎవరితో ఏ డిస్కషన్ మాట్లాడుతున్నామో అదే సబ్జెక్ట్ మాట్లాడుతున్నా. యాక్చువల్లీ ఏదైనా ప్రాపర్టీ కావాలన్నా చేయాలనుకుని జానీమాస్కి సంబంధించిన అంతా మొత్తం కూడా సుమలతకి వస్తుంది, ఇది క్లియర్. ఇంకేదైనా కావాలంటే మధ్య వ్యక్తులేగా వచ్చి అడిగేది. సో అడిగినప్పుడు ఇంకేదన్నా డిస్టర్బెన్స్ వచ్చి దూరం పెట్టొచ్చేమో, లేదు వాంటెడ్లే ఒక ట్రాప్ చేసేసి నాకు పేరు వచ్చిన తర్వాత నేను వదిలించుకునే పనిలో ఇరిటేట్ చేయొచ్చేమో. ఎవరైనా సామరస్యంగా చెప్తే ఎవరైనా వింటారు సార్. నిజంగా చెప్పాలంటే దాడి చేశారట ఎవరండి, సుమలత గారు ఇంటికి పోయి కొట్టారు. ఇది చాలా టూ మచ్ అండి. ఇది అసలు అమ్మాయి మీద కావాలని ఇద్దరిని ఇరికించే ప్లాన్ చెప్తున్నాను కదా, ఇద్దరిని ఇరికించేది. ఒకటి గొడవ జరిగింది కానీ కొట్టి దాడి చేసేంత కాదండి. గొడవ ఎందుకు జరిగింది అసలు? ఎట్లా ఉంటారండి నాకు అర్థం కాదు. ఎందుకు ఊరుకుంటారండి ఎవరైనా? ఎందుకు ఊరుకుంటారు చెప్పండి? భర్తనికి ఒక అమ్మాయి వచ్చి తనతో నేను ఉంటాను, నేను పెళ్లి చేసుకుంటాను, వెళ్ళిపోను, ఇది చాలా అబద్ధం, రమ్మని చెప్పండి, నేను ప్రూవ్ చేస్తాను. ఏ ఆడపిల్ల అనేదండి, మీరు ఇందాక అన్నారు కదా అమ్మాయి వెనకాల వచ్చేసి మాట్లాడుతున్నారు, కానీ ఏ భార్య ఒప్పుకుంటుందండి తెచ్చుకోమని? ఇంకో కాబట్టి ఏ ఆడపిల్లని ఒప్పుకుంటే మీరు చూపించండి ఒకసారి, మీరు క్లియర్గా ఒకసారి. మేడం చెప్పండి. ఈ అమ్మాయి నేను జానీ మాస్టర్ నాకు వద్దు అంటున్న అనుక్రమంలో పెళ్లి చేసుకోవాల్సిందని సుమలత గారు గొడవ చేశారట. ఏ భార్య ఒప్పుకుంటుంది? నేను ఇదే అంటున్నాను. ఇంత ఈ చిన్న లాజిక్ మిస్ అయిపోయి అందరూ ఇలా పిచ్చోళ్ళలాగా ఎందుకు ఆలోచిస్తున్నారో అర్థం కావట్లా. ఏ భార్య ఎందుకు అంటది? ఒక విషయం అండి, ఆమె వెనకాల ఏముందండి? ఆమె మన మహారాణ్య, మైసూర్కి మహారాణ్య ఆమె. ఆమె వల్ల ఏం రాజ్యాలు వస్తున్నాయి? ఆమె దేశానికి ఇంకేమన్నా ఉన్నత పదవిలో ఉందా? లేకపోతే ఏమనుకొని, ఒకవేళ నిజంగా చెప్పాలంటే అలాంటి పోస్ట్ ఉన్నా కూడా ఏ భార్య ఒప్పుకోదు, అన్నిట్లో షేరింగ్ ఇస్తుంది. కానీ ఏ ఆడది కూడా భర్తని ఇంకొక ఆవిడ ఇది సత్యం ఖచ్చితంగా. ఎవరైనా దీనికి అగ్రి అవ్వాల్సిందే. ఇందాక పాయింట్ కొద్దాం, సుమలత గారు మతం మార్చుకున్నారా లేదా? లేదు, మార్చుకోలేదండి. లేదు లేదు, ఎందుకంటే లవ్ మ్యారేజ్ అందరు. సుమలత అమ్మాయి ఆధార్ కార్డు చూడండి, మాకు కొరియోగ్రఫీ యూనియన్లో కార్డు చూడండి. ఆ అమ్మాయి ఎప్పుడో తీసుకుంది కదా, 20 years నుంచి ట్రావెల్ చేస్తుంది కదా, 20 years నుంచి కూడా 14 years పెళ్ళయింది, ఇంకా సుమలత పేరు మీదనే ఉంది ఆ అమ్మాయి. వాళ్ళు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు, మతాలు అడ్డు రాలేదు వాళ్ళకి. మాస్టర్ కార్డు ఏ పేరుతో ఉంది? సుమలత పేరుతోనే ఉంది. ఆధార్ కార్డు అంతే లేదు, పిలుచుకుంటారు అంతే. ఎందుకంటే ఒకటండి, ఇప్పుడు నేను ఒక ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాను అనుకోండి, సపోజ్ ఇంట్లో భర్త ఒప్పుకోవడం కోసం, వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోవడం కోసం ముద్దుగా ఏదైనా పిలుచుకోవచ్చు, వాళ్ళ దాంట్లో పిలుచుకుంటున్నారేమో. మతాలు ఎందుకు తీసుకొస్తున్నారు దీంట్లో? ప్రేమించారు, ప్రేములకి కుల మతం ఉండదు కదా. మతం మార్చుకునే కాడే గొడవ అనేది మొత్తం లేదండి. యాక్చువల్లీ ఈ అమ్మాయి చెప్పింది, నేను నీ కోసము అన్ని మార్చుకొని అన్ని వదులుకొని వచ్చేస్తానని చెప్పిందే కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయి.
తను కావాలనుకుంది. అంత నేను మార్చుకొని వస్తానంత కమిట్మెంట్ ఉన్న Yes, అమ్మాయి ఎందుకు గొడవ వచ్చింది? నేను అదే సార్, అందుకే నేను ఫైట్ చేస్తున్నా. ఇవన్నీ నాకు తెలుసు, ఎందుకంటే ఇప్పుడు కూడా ఇవి మనము మీడియాకి ఇవ్వాల్సిన ప్రూఫ్లు కాదు. ఆ అమ్మాయి వాళ్ళ మిసెస్ సుమలత గారు ఏమున్నా కోర్టుకి సబ్మిట్ చేస్తారు. తన దగ్గర ఇంకా సాక్ష్యాధారాలు ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి. వాళ్ళ మదర్ ఏం మాట్లాడారు, అక్కడ ఇన్సిడెంట్ ఏం జరిగింది, తర్వాత మా యూనియన్ డాన్సర్స్ ఉన్నారు కదా, తనతో ట్రావెల్ చేసిన వాళ్ళ వర్క్ జరిగినప్పుడు కానీ ఇవన్నీ కూడా అందరూ రెడీగా ఉన్నారు సార్. ఎందుకంటే కొంచెం వెయిట్ చేస్తున్నారు అంతే. అందరూ నిజాలు బయట తీస్తారు ఏం జరిగింది అని. బయట ఆడపిల్లలకి అన్యాయం జరగట్లేదని నేను వాదించట్లేదు, జరుగుతుంది. కానీ అది వేరు, ఇది వేరు. మీకు కొరియోగ్రఫీ ఫీల్డ్ జరుగుతుందా? మీరు కామెంట్ గా చెప్పండి. ఇది లేదండి, అంటే అది ఒక ఫీల్డ్ అని కాదు. అంటే అవకాశాల కోసం లేదు 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 అమ్మాయి విషయంలో ఏంటి? టాలెంట్ ఇంపార్టెంట్. ఈ అమ్మాయి విషయంలో ఏంటి? ఈ అమ్మాయికి నేను కొరియోగ్రాఫ్ చేస్తాను, నేను సినిమాని చేస్తానని చెప్పేసి అని వాడుకున్నారని ప్రూఫ్ ఏంటండి? అంటే ప్రూఫ్ సంపాదిస్తే నిరూపించడం ప్రూఫ్ సంపాదించడం అని కాదు. మీ ఇండస్ట్రీ లోపల జరిగే విషయాన్ని బయట ప్రూఫ్ సంపాదించి ఒకటే విషయం 10 సార్లు మాట్లాడితే నిజం అయిపోదండి. ఒకటది కాదు కదా, అది వెనకతలు ఉందన్నమాట. ఒక అమ్మాయి బయటకు వచ్చి కేసు పెట్టి తన లైఫ్ ని కూడా రిస్క్ చేసి ముందుకెళ్తుంటే ఇప్పుడు నిజం లేదు అంటే పెట్టించారు, వాంటెడ్లీ పెట్టించారు. నిజంగా అమ్మాయి అలా జరిగి ఉండుంటే కంప్లైంట్ ఆ రోజే ఇచ్చేది. ఎందుకంటే నేను చూసిందని చెప్తున్నాను, మాస్టరే కావాలని గొడవ పెట్టుకున్న రోజులు ఉన్నాయి. అంటే ఇదా ఎందుకు అనుకోకూడదు? ఒక విషయం సార్, అనుకోవద్దు. నేను ఎందుకు ఇంత వాదిస్తున్నానంటే ఆ అమ్మాయి మీద ఈ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది, ఆ కాపీ కూడా వస్తుంది. ఎందుకంటే సుమలత నా భర్తకి ఇంకొక అమ్మాయి వచ్చి ఇలా చేస్తుంది, టార్చర్ చేస్తుంది అని కంప్లైంట్ 1.5 year అయింది. లాస్ట్ ఆగస్ట్ ఆ పేపర్ ఆమె దగ్గర ఎవిడెన్స్ ఉంది. కాకపోతే ఎందుకంటే మళ్ళీ ఆగారు. ఒక పేరు వస్తుంది, ఏ భార్య కూడా ఎంత గొడవ పెట్టుకున్నా భర్తని బయటేయదు. కొట్టనివ్వండి, తిట్టనివ్వండి, అదే మన సాంప్రదాయం. మామూలుగా ఏంటంటే వద్దమ్మా, ఫ్యామిలీ ఉంది కదా, ఇంకా పిల్లలు ఉన్నారు కదా అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. సో దాంట్లో నేను ఒక వ్యక్తిని, నేను కూడా చెప్పాను, వద్దు సుమా, కొంచెం వెయిట్ చేద్దాము, అమ్మాయికి చెప్పి చూద్దాము. ఇలాంటివి కూడా నేను ఎందుకంటే ఎవరు మాట్లాడి ఎందుకు ఫైట్ చేస్తున్నానంటే ఈ సిచ్యువేషన్స్లో నేను చూశాను సార్, చూశాను కాబట్టి మాట్లాడుతున్నాను. ఇప్పుడు పుష్ప సినిమా కడిగిపోయి జానీ మాస్టర్కి ఆ అమ్మాయికి జరిగిన వివాదం మీకు తెలిసి ఉంటుంది కాబట్టి అడుగుతున్నా, ఏం జరిగి ఉంటుంది? ఏం జరిగింది? అక్కడ పుష్ప సినిమానే కాదు, అక్కడ ఇంకా ఏ సినిమా జరిగినా కూడా లొకేషన్స్లోకి అయితే వెళ్ళాలనుకున్నారు మాస్టర్. ఎందుకంటే నన్ను ఎందుకు ఇలా చేస్తావు, ఫ్యామిలీ కూడా నాకు, నా భార్య పిల్లలు అన్నీ మోసం చేసింది. ఏం మోసం అంటే? తనతోనే ఉంటాననింది, ఉంటాను అని చెప్పేసి తర్వాత హ్యాండ్ ఇచ్చింది. అవునండి. ఇప్పుడు మీరు ఇక్కడ మీకు ఆన్సర్ ఏం కావాలి చెప్పండి, పోనీ మీరు ఏమని చెప్పమంటే చెప్తా. లేదు, మీకు క్లారిటీ ఇస్తున్నా, ఎందుకు గొడవ పెట్టుకున్నారు అన్న పాయింట్ కి నేను ఆన్సర్ ఇచ్చా. అది ఉమెన్ గా హ్యాండ్ ఇవ్వటం అనే పదానికి అర్థం ఎక్కడుందా? ఇప్పుడు ఒకటి సార్, మీరు ఎందుకు వెళ్ళి గొడవ పెట్టారు అన్నారు, దానికి నేను ఆన్సర్ ఇచ్చా. పెళ్లి చేసుకొని విడాకులు తీసుకోకుండా బయట వేరే వాళ్ళతో సహజీవనం చేస్తున్నా అప్పుడు రైట్ వస్తుంది జానీ మాస్టర్ కి. వాళ్ళు పెళ్లి చేసుకోలేదు కదా, రైట్ ఎక్కడ వస్తుంది? అమ్మాయి మీద చేసుకునే వరకు వెళ్ళారు కదా సార్, అక్కడ వరకు వెళ్ళటం వేరు, చేసుకోవడం అంటే ఇప్పుడు ఏమంటారంటే, ఇప్పుడు ఏ ఆడపిల్లలైనా సరే అమ్మాయి మీరు మొగోని వాడుకోండి, వాడి పేరు వాడుకోండి, వాడి డబ్బులు వాడుకోండి, వాడి మనసు వాడుకోండి, ఆడి పెళ్ళంతో విడిపోయేలాగా ఒక స్టేజ్ తీసుకురండి సార్. నేను కంప్లీట్ మొత్తం వింటే మీకు అర్థమవుతుంది సార్. మధ్యలో వస్తే చెప్పలేను నేను. భార్యను వదిలేసేయండి, భార్యను వదిలేసి మీరు నాతో ఉండండి అని నేర్పుతున్నారు అందరికీ. మహిళలకి మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం? ఎవరికైనా సరే మీరు ఒక అబ్బాయి దగ్గరికి వెళ్ళొచ్చు, అన్ని బాగున్న రోజులు ఉండొచ్చు, వాళ్ళ భార్య పిల్లలు కూడా వదిలేసి నాతో వచ్చేంత వరకు డీప్లోకి తీసుకెళ్ళొచ్చు, తర్వాత మళ్ళీ కంప్లైంట్ ఇచ్చి వాడి ఫ్యూచర్ నాశనం చేసి రోడ్డు మీద తీసుకురావచ్చు. ఇప్పుడు ఇంత మానసిక వేదంతో ఆయన ఏమైనా చేసుకుంటే వెరినోడు తప్పు కదా మేడం, భార్య పిల్లలు ఉండగా. సార్ నేను అదే అంటున్నాను సార్, ఇప్పుడు మాస్టర్ కరెక్ట్ అన్నట్లా నేను ఇద్దరిని తప్పు ఉన్నప్పుడు ఇద్దరికి శిక్ష ఉండాలి. ఇప్పుడు ఇతను ఎలా సస్పెండ్ చేశారో అమ్మాయిని కూడా సస్పెండ్ చేయాలి. ఏదైనా తప్పు ఇద్దరిది ఉంది. ఒకటి ఏంటంటే ఇది ఆఫ్టర్ కేసు తేలిన తర్వాత, ఇప్పుడు ఏదైతే ఇద్దరికి పనిష్మెంట్ అంటున్నానో అది మా దగ్గర కానివ్వండి బయట కానివ్వండి, కేసు తేలిన తర్వాత మాత్రం ఇద్దరికి సేమ్ పనిష్మెంట్ ఉండాలి. తప్పు ఇద్దరిది ఉంది కాబట్టి అది. అంటే ఆ అమ్మాయి తప్పు జానీ మాస్టర్ నమ్మటం, జానీ మాస్టర్ తప్పు ఆ అమ్మాయి ఉండాల్సిందే అనటం అంటారా? ఎస్ ఎస్. సరే, ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కదా, మీ యూనియన్ వాళ్ళు ఎందుకు నువ్వు మాట్లాడుతున్నావు, మేము ఒక నిర్ణయం తీసుకున్నాం, ఎవరు మాట్లాడొద్దు అని చెప్పి నువ్వెందుకు మాట్లాడుతున్నావు అన్నారా? లేదు, ఇంకా ఇంతవరకు నాకు ఎవరు కాల్ చేయలేదు, చెప్పలేదు. కాదు, మీ యూనియన్ లో ఇదే విషయాన్ని మీరు చెప్తున్న విషయాన్ని ఇంకెవరు చెప్పడానికి ఎందుకు ఇష్టపడట్లేదు? అదే సార్, అది ఎవరు తలకాయలు ఎవరున్నారు అనేది ఇప్పుడు అమ్మాయికి ఒక ఎవిడెన్స్ అయితే దొరికింది. ఎవరు వెనకతలు పెట్టారు ఏంటిది అని వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చే పనిలో ఉంది అమ్మాయి. ఎవరైతే మీ ఉద్దేశం వస్తారు తెలుస్తుంది నాకు, ఈరోజు ఈవినింగ్ రేపటి తెలుస్తుంది ఎవరని. ఆ అమ్మాయి వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తుంది ఖచ్చితంగా. ఎక్కడ?
మాలో పిఎస్ లో ఇస్తుంది. మా వరకు వెళ్ళదు అమ్మాయి, పిఎస్ లోనే కంప్లైంట్ చేస్తుంది ఎవరు ఈ అమ్మాయి వెనకతలను చేపించారు అనే దాని మీద. కానీ కొరియోగ్రఫీ ఫీల్డ్ లో అమ్మాయిలని టార్చర్ పెడతారట మేడం. ఏం లేదు సార్, ఎవరు సార్ అన్నారు? అసలు కొరియోగ్రఫీ ఫీల్డ్ చాలా బాగుంటుంది సార్, మీరు అనుకుంటారు కానీ ఎప్పుడూ కూడా గర్ల్స్ బాయ్స్ అందరు అసలు ఎంత క్లోజ్ గా ఉంటారంటే నిజంగా ఒకరికొకరికి సపోర్ట్ గా ఉంటారు. ఎవరిది వాళ్ళు సపరేట్ సార్, అమ్మాయిలు సపరేట్ అబ్బాయిలు సపరేట్ సార్, ఏది ఉన్నా కూడా అంత సెక్యూరిటీ మధ్యలో వాళ్ళు ఉంటారు. మాకంటూ సపరేట్గా ఒక ఇద్దరు బాయ్స్ కూడా ఎక్స్ట్రా ఉంటారు. అసలు కొరియోగ్రఫీలో నిజంగా చెప్పాలంటే హ్యాపీగా రావచ్చు, కొరియోగ్రఫీ ఫీల్డే బాగుంది. నేను 10 అంటే ఒక 25-30 years లోపు ఉన్నాను సార్. 30 years చైల్డ్ ఆర్టిస్ట్ గానే వచ్చాను నేను. యాక్చువల్లీ ఫస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా వచ్చాను. ఫస్ట్ ముకురాజ్ మాస్టర్ గారి దగ్గరకు వచ్చాను ఫస్ట్. మిమ్మల్ని ఎవరన్నా ఎప్పుడన్నా టీచ్ చేయటము లేదంటే రకరకాలుగా ప్రయత్నాలు ఏమైనా జరిగాయా? ఒకప్పుడు జరిగింది సార్. ఒకప్పుడు వసంతం మూవీ సలీం మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని జస్ట్ ఇబ్బంది అనిపించి నాకు వచ్చేసాను. వద్దు అని ముకురాజ్ మాస్టర్ గారి దగ్గర, తర్వాత మన రాకేష్ మాస్టర్ గారి దగ్గర, తర్వాత రామగిరీష్ మాస్టర్ గారి దగ్గర, వీళ్ళందరి దగ్గర వర్క్ చేశాను. తారా మాస్టర్ గారి దగ్గర వర్క్ చేశాను. వీళ్ళ దగ్గర ఎక్కువ ఇబ్బంది ఏం లేదు. రాకేష్ మాస్టర్ దగ్గర ఎవరి దగ్గర ఇబ్బంది లేదు సార్. జానీ మాస్టర్ తో మీ ట్రావెలింగ్ మేబీ అంటే తను వచ్చే వరకు నేను సీనియర్, తను కార్డ్ తీసుకొని చేసే టైంకి నేను సీనియర్గా ఉన్నాను. ఇద్దరు కలిసి వర్క్ చేసింది కాదు, కలిసి ఉన్నాం యూనియన్లో కానీ మీటింగ్స్లో కానివ్వండి, ఇంటికి వెళ్ళడం కానివ్వండి, మా ఇంటికి రానివ్వడం కానీ. ఇప్పుడు ప్రెసిడెంట్, తను ప్రెసిడెంట్ వచ్చాక ఇబ్బందులు స్టార్ట్ అవుతున్నాయి. దీనికి అది కూడా కారణం. అంటే అతనిది ఎన్నాళ్ళ ప్రస్థానం ఇండస్ట్రీలో? 20 years అనుకుంటాను. 2000లో వచ్చారు అనుకుంటానండి. 2002 or 2003 లోపే వచ్చారు. ఓకే, 2000 నుంచి 2002 లోపు అనుకుంటాను వచ్చింది. ఓకే సరే, ఇప్పుడు ఈ ప్రజెంట్ జానీ మాస్టర్ కేసు ఏం కావచ్చు, ఎప్పుడు బయటకు రావచ్చు అనేది మీ ఆలోచన? నా ఆలోచన ఫస్ట్ సెకండ్ ఎలాగో ఫెయిల్ అవుతుంది, బెయిల్ 3rd రావచ్చు అనుకుంటున్నాను. స్టార్టింగ్ 60 days వరకు రాదు, పోక్సో యాక్ట్ ఉంది కాబట్టి. పోక్సో యాక్ట్ ఉన్నా కూడా దానికి ప్రూఫ్లు ఇవ్వాలి కదా సార్. అది కూడా ప్రాథమిక ఆధారాలు ఉంటేనే కేసు వరకు వెళ్ళేది. అట్లా వెళ్ళేది సార్, ఇది కూడా అనలేము మనము. ఎందుకంటే ఎవరి మీద ఎవరైనా కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు, అక్కడ నిలబడాలి, కేసు కోర్టులో నిలబడాలి. అవును, పెట్టరు. మినిమం ఎవిడెన్స్ అడుగుతారు, అది కోర్టులో నిరూపించుకోవాలి పోలీసులు. ఇప్పుడు వాళ్ళు కూడా పోలీసులు ఏంటంటే మనం ఏం చెప్పిందో దాన్ని బట్టే వాళ్ళు రాస్తారు, మనం చెప్పిన విధానం బట్టే రాస్తారు. కాబట్టి అది కోర్టుకు వెళ్ళాక అక్కడ సాక్ష్యాధారాలను బట్టి నిలబడకపోవడం అక్కడ తేలుతుంది మనకి. సుమలతకి జానీ మాస్టర్ కి సినిమా ఫీల్డ్, ఈ కొరియోగ్రఫీ ఫీల్డ్ లో పరిచయం అంతేనా? అంతే కొరియోగ్రఫీ ఫీల్డ్ లోనే అమ్మాయి డాన్సర్ ఉన్నప్పుడే పరిచయం. అంటే ఇప్పుడు క్లియర్ మేడం, కొరియోగ్రఫీ ఫీల్డ్ లో సుమలత గారిని ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు. ఇదే కొరియోగ్రఫీ ఫీల్డ్ లో మరో అమ్మాయితో లవ్ చేశాడు, పెళ్లి చేసుకోమని అడిగాడు. ఎలా చూడాలి ఇది? ఇది ఫీల్డ్ లో ఎంతమంది లేదు సార్, ఒక మ్యారేజ్ వరకు వెళ్తుంది. ఒకటి అంటే ఇతను ఎందుకు దోషిగా చూస్తున్నారు, నా పాయింట్ ఆఫ్ వ్యూ అది. అతన్ని ఎందుకు ఇతను ఎందుకు చేశాడు అంటే అదే విషయం అమ్మాయిని కూడా నువ్వెందుకు ఇన్నో లాగావు అని ఎవరు అడగలేకపోతున్నారు. ఇక్కడ నేను ప్రతి ఇంటర్వ్యూలో ఒకటి చెప్తున్నాను, అబ్బాయిలకు కూడా సమన్యాయం ఇవ్వండి అంతే. అమ్మాయిలు ఒకటి, అమ్మాయి 2 చేతులు అయితేనే చప్పట్లు వస్తాయి. ఈ అమ్మాయి ఛాన్స్ ఇవ్వకుండా, నాట్ ఓన్లీ ఈ అమ్మాయి, ఎవరైనా సరే మనం ఒక ఛాన్స్ ఇవ్వకుండా అవతలోడు ఏది చేయరు. అబ్బాయిలు అనటానికి లేదు, ఇప్పుడు మనం ఫారెస్ట్లో లేము, ఏదో పాతకాలంలో లేము, అడుగడుగుకి ఉన్నాయి. జస్ట్ కాల్ చేస్తే షీ టీమ్ ఉంది, బట్ ఎవరిని రిక్వెస్ట్ చేసినా పరిగెత్తుకొని వస్తారు మనకి. సో ఇలాంటి దాంట్లో అబ్బాయిల మీద వెయ్యకండి, 2 చోట్ల ఉంటాయి కాబట్టి ఆలోచించి మాట్లాడండి. మేడం, జానీ మాస్టర్ షూటింగ్ లో ఎలా ఉంటాడు, ఇతర అమ్మాయిలతో ఎలా ఉంటాడు? జనరల్ గా ఎంతమంది అమ్మాయిలు ఒక డాన్స్ మాస్టర్ కింద మామూలుగా అసిస్టెంట్స్ అయితే డాన్సర్స్ అయితే మామూలుగా ఎంత గ్రూప్ ఉంటది? పెద్ద మాస్టర్ కి 5 మంది ఉంటారండి అసిస్టెంట్లు, మేల్ ఫీమేల్. దాంట్లో ఎవరైనా 4-5 ఉన్నారు. అసిస్టెంట్ 4-5. ఓకే, అందులో ఈ అమ్మాయి ఒకటి. ఈ అమ్మాయి కూడా అప్పుడప్పుడు చేసింది అనుకుంటాను. అంటే ఆల్మోస్ట్ 1.5 year అనుకుంటాను తను మానేసి కూడా చేయట్లేదు. తనతో 1.5 year నుంచి వేరేగా ఉంటుంది. మరి ఇష్యూ ఇప్పుడు ఎందుకు వచ్చింది? నేను అదే సార్ చెప్తున్నాను, మాస్టర్ గారు కూడా అసలు ఆ ట్రాప్లోంచి మొత్తం బయటపడి ఫ్యామిలీ, మీరు చాలా వీడియోస్ ఇప్పుడు చూసుంటారు ప్రీవియస్గా, వాళ్ళ వైఫ్తో ఎంత చక్కగా ఉన్నారంటే అంత ఇద్దరికి మళ్ళీ ఆ గ్యాప్ తర్వాత ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకొని ఫ్యామిలీ మంచిగా లీడ్ చేసే టైంలో జరిగింది సార్. అది కలిసి ఉన్నప్పుడు కేసు లేదు, వాళ్ళకి ఏదైతే హరాస్మెంట్ అన్నారో అప్పుడు కేసు లేదు, అవన్నీ వదిలేసుకొని ఒక మంచి లైఫ్ కి. ఇప్పుడు మీరన్న పుష్ప కాడపై గొడవ చేయటం అనేటువంటిది, లేదా సినిమా షూటింగ్ కాడపై గొడవ చేయటం అనేది ఎన్నాళ్ళ క్రితం విషయం? చాలా రోజులైంది. ఇప్పుడు ఈ మధ్యలో లేరు వాళ్ళు. ఈ మధ్యలో వాళ్ళిద్దరి మధ్య గొడవ లేదు? గొడవ లేదు.
ఓహో, కాంటాక్టే లేదు అసలు. లేదు, కాంటాక్ట్ లేదు. అదే కదా నేను ఆలోచించేది ఇప్పుడు. నేను చెప్పేది అదే, ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ అదే రోజు నీకు ఇంకంతమంది నేను అనుకుంటే ఇప్పుడు వెరీ రీసెంట్ గొడవ కాదు, పుష్ప కాదు shooting కాదు కాడికి సార్, పోయి గొడవ చేయటం. కాదు. ఇప్పుడు ఒకటి సార్, నిజంగా అంటే నీకు అప్పుడు ఇంకా ప్లస్ అయ్యేది ఆ అమ్మాయికి. ఇప్పుడు నేను ఒకటి విన్నాను, అది మీరే కన్ఫర్మ్ చేయాలి. చెప్పండి సార్. వెరీ రీసెంట్ పుష్ప 2 షూటింగ్ జరుగుతుంటే జానీ మాస్టర్ మీద గొడవ చేశాడు. గొడవ చేసిన తర్వాత సహజంగానే సొంతోడు, అందులో ఎదుగుతున్న కొరియోగ్రాఫరు, జాతీయ అవార్డు వచ్చాడు, ఫేమస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు ఇప్పుడు. కాబట్టి అతనికి ఇమీడియట్ కంప్లైంట్ ఏమవద్దు, పిలిచి మాట్లాడదాం అనుకొని పెద్ద మనుషులు పిలిచి మాట్లాడారు. అది అరవింద్ గారా, అర్జున్ గారా, లేకపోతే సుకుమార్ గారా, ఎవరు స్థాయిలో మాట్లాడారనేది కొంత కన్ఫ్యూజన్ తప్ప, కానీ మాట్లాడారు. మాట్లాడినా సరే సేమ్ థింగ్ రిపీట్ అయింది. సేమ్ థింగ్ రిపీట్ అయినప్పుడు అమ్మాయి నేను పోయి కంప్లైంట్ ఇస్తానప్పుడు పోయించుకోమ్మా అని చెప్పేసి అన్నారు అనేది నిజమా కాదా? కాదు. ఎందుకంటే అది యాక్చువల్లీ ఆ అమ్మాయి కంప్లైంట్ ఇవ్వాలని కాదు, ఆ అమ్మాయి వెళ్ళింది కార్డు విషయంలో. ఇది మిస్గైడ్ చేస్తున్నారు అందరూ కూడా. కార్డు విషయంలో వెళ్ళింది. కార్డు విషయంలో వెళ్తే అక్కడ అమ్మాయికి ఏం చేశారంటే నీకు మాస్టరే కార్డు ఇవ్వట్లేదు అని చెప్పారు. అది అమ్మాయి మైండ్ పాడు చేశారు. వాంటెడ్లీ పెట్టించిన కేసు అదే వస్తుంది. దాన్ని అమ్మాయి కంప్లైంట్ ఇస్తుంది, వాళ్ళ మిసెస్ కంప్లైంట్ ఇస్తుంది. ఎక్కడ మూలం ఉంది అన్ని వెతుకుతుంది. చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. అన్ని కారణాలు తీసి పిన్ టు పిన్ మనకి అన్నీ ముందుకు వచ్చేస్తాయి. అది కాబట్టి ఏంటంటే అమ్మాయి వాంటెడ్లీ పెట్టింది కాదు. అది ఛాంబర్కి వెళ్ళిన తర్వాతనే విషయం పెద్దగా అయింది. సో వాంటెడ్ తక్కువ అండి. అసలు అమ్మాయి చాలా యాటిట్యూడ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నేను పట్టించుకోను. అంటే ఎలా ఉంటుంది? చాలా గర్వంగా ఉంటుంది. ఇదంతా నాదే, ఇండస్ట్రీ మొత్తం నాదే అంటది. ఇంకేదైనా మాట్లాడితే కూడా అసలు మీరు నా దగ్గర వర్కర్ మీరు యాటిట్యూడ్ మీరు ఎవరన్నా చూడండి సార్. ఇది ఎందుకంటే ఒక ఆడపిల్ల మీద నిందలు వేయకూడదు. అమ్మాయిని మీరు మా గర్ల్స్ ఉంటారు కదా, గర్ల్స్ ఉన్నప్పుడు మాస్టర్ దగ్గరికి వెళ్ళి అందరం విష్ చేస్తాం. ఫస్ట్ వెళ్ళి ఒకప్పట్లో కాలు మొక్కేవాళ్ళం. వెళ్ళగానే మేకప్ వేసుకునే దానికంటే ముందు ఫస్ట్ వ్యాన్ దిగ్గానే వెళ్ళి దండం పెట్టుకుంటాం కాళ్ళకి. అందరూ ఓకే హాయ్ అంటారు, 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత మేకప్ వేసుకొని రెడీ అవుతారు. లేదు రెడీ అయిన తర్వాత వచ్చేసినా దండం పెట్టుకుంటాం. అలాంటిది ఈ సీనియర్ గర్ల్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళు వెళ్ళి పలకరించారంట. పలకరించారు వెళ్ళి హాయ్ మాస్టర్ అని చెప్పేసి అని అంటే అసలు కన్నెత్తిగానే చూడలేదంట. అంటే అంటారనమాట, అక్క ఏందక్క ఈ పిల్లకి ఏం చూసుకొని ఇంత గిరి చేస్తుంది, కనీసం మాస్టర్ అయింది సరే ఓకే ఏదన్నా ఉండొచ్చు, మాస్టర్ అప్పుడు మాస్టరే కదా, కనీసం పలకరిస్తే స్మైల్ ఇచ్చినా అయిపోతుంది కదా, ఇవ్వదంట. అసలు ఇదంతా నాదే, అసలు సినిమా ఇండస్ట్రీకి నేనే పెట్టాను, ఇదంతా నా భిక్ష, ఇది మీరు అందరు వర్క్ చేస్తున్నారన్న యాటిట్యూడ్ ఉంటుందంట అమ్మాయికి. అది అబ్బాయిలు కూడా అదే అంటున్నారు, అక్క మీకు తెలియదు అక్క, మాస్టర్ వ్యాన్లో ఉంటే పరిగెడుతుంది అక్క. ఇప్పుడు నేను వీడియోస్లో మాట్లాడుతున్నాను కాబట్టి కొంతమంది పిల్లలు కాల్ చేసి చెప్తున్నారు, అక్క మీరు మాట్లాడుతున్నారు నేను వింటున్నాము అక్క, రియల్ అక్క అసలు అమ్మాయి వెనకతల పరిగెడుతుంది, మాస్టర్ ఏ కారు ఎక్కితే నాకు అదే కారు కావాలంటది, మాస్టర్ దీంట్లో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇవ్వరు, కానీ ఇవ్వాలి, ఈ అమ్మాయి డిమాండ్ అలా ఉంటుంది. మాస్టర్ దగ్గర తగ్గే ఉంటారు వాళ్ళు. మేము అసలు ఎక్కడ ఏ కొరియోగ్రాఫర్ దగ్గరికి వెళ్ళినా గురుగారు అంటే గురుగారు అంతే, ఆయన దగ్గర వెళ్ళి మేము చేతులు కట్టుకొని నిల్చుంటాము, అలాగే ఉంటాం మేము చేసిన వర్క్ అంతా కూడా. ఇప్పుడు వచ్చే ఇప్పుడు నా దగ్గర అసిస్టెంట్ పిల్లలు కూడా ఎంత క్లోజ్ ఉన్నా వర్క్ వచ్చాక వర్కే, కానీ ఆ పిల్ల అలా ఉండదు. ఇంకా కొన్ని రోజులైతే సినిమా ఇండస్ట్రీ నాది అంటదండి, మీకు తెలియదు ఆ పిల్ల అలా. ఇది సినిమా పెద్దలు పిలిచి మాట్లాడలేదా అనేది డౌట్. లేదు, మాట్లాడింది కూడా నేను చెప్తున్నాను అదేనండి, మాట్లాడిన వరకు అమ్మాయి చెప్పడంలో జరిగింది వెనకతలు వేరు, ఆ అమ్మాయిని పోర్ట్రేట్ చేసింది వేరు, జరిగిన విషయం వేరు. అంటే మీకు ఎలా చెప్పాలంటే లివర్ ప్రాబ్లం అయితే గుండెకి ఆపరేషన్ చేశారు, అది జరిగింది అక్కడ. సరే మేడం, ఒక ఆయన అంటాడు సీకరేణి గారు, దాసనారాయణరావు లేని లోటు మాకు కనపడుతుంది. ఆయన ఇంకో మాట కూడా అన్నాడు, ఇక రేపు పొద్దున ఈ అమ్మాయి మనకి ఇచ్చానంటదో, ఈ అమ్మాయి కొట్టానంటదో, ఈ అమ్మాయి ఏమంటదో వర్క్ ఇవ్వరు అసలు అమ్మాయి ఎందుకంటే కొన్ని కక్షల వల్ల ఇద్దరి లైఫ్ పోయింది ఇక్కడ ఈ అమ్మాయి లైఫ్ కూడా పోయింది సార్. టార్గెట్ చేశారు అంతే, వీరిద్దరిని ఏమంటారు పావుల్లాగా వాడుకున్నారు. ఒక కాజ్ అమ్మాయితో మాట్లాడే ప్రయత్నం ఇలాంటి చేయొచ్చు కదా, ఎందుకమ్మా ఇటు చేసావు? అప్పుడు మాట్లాడుకుంటే క్లియర్ అయిపోయిందని చెప్తున్నాను కదా సార్. ఇప్పుడు ఇక్కడ ఇది ఎందుకంటే మాస్టర్ విషయంలో సేమ్ సినిమా లాగా జరిగిందనమాట. అతను విలన్ గా ఉన్న రోజులు అతనికి ఏమీ కాదు, మార్పు చెంది మళ్ళీ ఆయన లైఫ్ అయినా లేదు నా లైఫ్ ఇది కాదు కరెక్ట్ గా వచ్చినప్పుడు సినిమా చెప్తున్నాను నేను. అలా వచ్చినప్పుడు భార్యతో ఉండి పిల్లలు ఒక లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు కరెక్ట్గా పడింది సార్. అంటే ఇంకా సమాజం కొంతమంది వేరేలాగా మారిపోతారంటే ఇలాంటి ఇష్యూసే అనుకుంటున్నాను నేను. రేపేంటి జానీ మాస్టర్ కెరీర్ ఇండస్ట్రీలో? ఏం లేదు సార్, ఆల్రెడీ ఆయన నేషనల్ అవార్డు వచ్చింది, ఇప్పుడు కష్టపడతారు. తర్వాత ఇంకా ఆయన ఏం చేసినా ఓకే, ఇంకా అంతకుమించి ఇంకేం చేయలేడుగా, అంతకుమించి ఇంకేం ఎదగలేడుగా. ప్రైమ్ మినిస్టర్ రాష్ట్రపతి ఇంకా అయిపోయినాక ఇంకేం ఉంటుంది, ఉండదుగా. అలాగే లీడర్ నుంచి వచ్చాడు, గల్లీ కార్పొరేటర్ దగ్గర నుంచి అలా 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 కష్టపడుతూ ఒక స్టేజ్కి వెళ్ళాడు, చేశాడు. ఇంకా అంతకుమించి గొప్పగా ఇంకేం రాదు. జానీ మాస్టర్ పేరు వస్తుందిగా, కొత్తగా ఇంకేం రాదుగా.
అంటే ఇక కొరియోగ్రఫీ అవకాశాలు ఉంటాయా? ఉంటాయి సార్, డెఫినెట్గా ఉంటాయి. ఎందుకుంటావు? బ్యాన్ చేస్తారేమో కదా. లేదు చేస్తారు తను. ఎందుకంటే అక్కడ నిరపరాధి అన్నాక ఇప్పుడు ఆరోపణలు మట్టికే నిరపరాధి అని ప్రూవ్ అయిన తర్వాత ఎట్లా ఆపేస్తారు వాళ్ళు? ఎత్తేస్తారంటారు. ఎట్లా చేస్తారు? అది చేస్తే ఇద్దరికి రావాలి కదా, అదే అంటున్నా నేను. కానీ ఆ అమ్మాయి లైఫ్ కూడా కొలాప్స్ అయిపోయినట్టే ఈ ఆల్మోస్ట్. ఇష్యూ జరిగిన తర్వాత అమ్మాయితో మాట్లాడే ప్రయత్నం చేశారా? అసలు ఇష్యూ కాదు సార్, ఇష్యూ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆ అమ్మాయి ఎవరికి అందుబాటులో లేదు. అవునా? ఇప్పుడు ఏమనంటే అమ్మాయి ఫేస్ చూపించడం ఇష్టం లేదు, తను రావద్దు అనుకుంటుంది అంటే అది అమ్మాయి పర్సనల్. అమ్మాయి పర్సన్. థ్యాంక్ యూ కస్తూరి మాస్టర్ గారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్.